తప్పు చేయని దగ్గర దుమ్మితిపోవడానికి ప్రయత్నం చేసేది వీళ్ళు. అసలు డిఎస్సీలు ఎవరు నిర్వహిస్తారో, ఏ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుందో, ఏ శాఖలో నిర్వహిస్తారో తెలియకుండా ఏపీపీసీలోనే కదా డిఎస్సీ కూడా నిర్వహించేదని అమాయకంగా ముఖం పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి రాష్ట్రపతికి. అసలు ఈయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? ఒక పార్టీకి 40% ఓట్లు వచ్చిన పార్టీకి అధినేత ఎలా అయ్యాడు? అసలు ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా సార్. ఈయన వారసత్వ రాజకీయాల్లో బయటకు వచ్చాడు, రాజశేఖర రెడ్డి కొడుకుగా పార్టీ పెట్టాడు, దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే ఓడ ప్రయత్నం చేశాడు, ప్రజలు రాజశేఖర రెడ్డి కొడుకుని కొంత ఆయన్ని గమనించారు, కొంత సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి ఇంత అన్యాయంగా ఏమీ తెలియనట్టు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ అని ఎవరో ఒక రైతు చెప్తే, అవునా సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అది దాని ప్రత్యేకత ఏంటి, అంటే దాని విస్తీర్ణం పెద్దదా అని అమాయకంగా ముఖం పెట్టి అడిగే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏపీపీసీలోనే కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కదా డిఎస్సీ కూడా నిర్వహించేది అని అడుగుతున్నాడంటే ఇతను ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? అసలు ఎమ్మెల్యేగా పనికొస్తాడా? నేను అడుగుతున్నా సార్. 10వ తరగతి చదివిన ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నారు. మరి ఏం చదువుకున్నాడు? అది ఫస్ట్ క్లాస్ చదివాడా, 10th క్లాస్ చదివాడా, ఇంటర్మీడియట్ చదివాడా, లేదంటే ఏదైనా ఒక డిగ్రీ చదివాడా? మాకైతే తెలియట్లా. మరి ఇంత అన్యాయమైన పరిస్థితి. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే తెలియదు, ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డిఎస్సీ అంటే తెలియదు, అసలు ఎవరు నిర్వహిస్తారో తెలియదు. అసలు నేను ఏం చేశాడు సార్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా? నాకైతే అర్థం కావట్లే సార్. సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత ఇబ్బంది పడ్డాడో 5 సంవత్సరాలు ఆ పార్టీని, ఆ గవర్నమెంట్ నెట్టుకురావడానికి ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ప్రతిసారి ప్రెస్ మీట్ ముందుకు తీసుకెళ్లి ఆయనతో మాట్లాడించారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే ప్రెస్ మీట్ ముందర జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడితే ఇతనికి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు కాబట్టి, ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేస్తే ఇతను దొరికిపోతాడు కాబట్టి, ఇతనికి ఆ రకమైన తెలివితేటలు లేవు కాబట్టి, గవర్నమెంట్ నడిపించే సత్తా లేదు కాబట్టి ఈయన ధనుంజయ రెడ్డి మీద ఒక పక్క సీఎంఓను అప్పగించి రకరకాల సామంత రాజుల్ని మిథున్ రెడ్డి, లేదంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి సామంత రాజులను పెట్టుకుని, అట్లాగే ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా, గవర్నమెంట్ తరఫున ఏం మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణాన్ని ఒక పక్క పెట్టుకుని ఈ రకంగా అందరి మీద ఆధారపడి నడిపించాడు తప్పితే ఈయనకు నిజమైన బుర్ర లేదు, ఏ రకమైన జ్ఞానము లేదు. ఇన్ని రోజులు సార్ రకరకాలుగా మనం మాట్లాడవచ్చు. ఈయన బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు తాడేపల్లి గురించి ప్రెస్ మీట్ పెట్టినా నలుగురు మేధావులు కూర్చొని స్క్రిప్ట్ రాయించాలా, ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోవాలి తప్పితే ఇతనికి సొంత జ్ఞానం లేదని మనం ఏమైతే మాట్లాడామో ఇది వాస్తవం కదా. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ తెలియకుండా, అసలు డిఎస్సీ ఎవరు నిర్వహిస్తారో తెలియకుండా దాని మీద దుమ్మెత్తిపోసే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు సార్ ఈ రాష్ట్రపతులు? అసలు దీంట్లో వాస్తవాలు ఏమన్నారు? అంటే ఇంత తెలియకుండా మాట్లాడే వ్యక్తి డిఎస్సీ మీద మారుతూ ఉంటే నిజంగా డిఎస్సీలో తప్పులు జరిగాయని ఎలా అనుకుంటారు సార్ ఎవరైనా? అంటే ప్రధానంగా వీళ్ళు ఆరోపించేట్లో 372 మందిలో ఎవరైతే ఇప్పుడు దేశానికి ఎన్నో పథకాలు తెచ్చారు, పివి సింధు దేశానికి పథకానికి తెచ్చారు, మరి 370 మందిలో ఎంతమంది మెడల్స్ తెచ్చారని అడుగుతున్నారు ఆయన నిన్న. సార్ ఇప్పుడు ఎవరెవరైతే డిఎస్సీలో పాస్ అయ్యారో, ఎవరెవరైతే మెరిట్ లిస్ట్ వచ్చింది సార్, పబ్లిక్ చేశారు. ఇది ఆన్సర్ కీ పబ్లిక్ గా ఆన్లైన్ లో పెట్టారు, మెరిట్ లిస్ట్ ను ఆన్లైన్ లో పెట్టారు. అందరికీ కూడా వాళ్ళ వాట్సాప్ మెసేజ్ వెళ్ళాయి. ప్రతి సెల్ ఫోన్, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడతారు ఈరోజు. ప్రతి ఒక్కరికి వాళ్ళకు మెసేజ్లు వెళ్ళాయి, రకరకాలుగా ఈమెయిల్స్ వెళ్ళాయి. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా దాన్ని కూడా ఆన్లైన్ లో పెట్టారు. అట్లాగే అందరికి కూడా ఈమెయిల్స్ వెళ్ళాయి, అందరికి కూడా వాట్సాప్ వెళ్ళాయి. ఇక తప్పు ఎక్కడ జరిగింది సార్? ఇప్పుడు ఈ 372 మంది ఎవరైతే స్పోర్ట్స్ కథలో వచ్చారో వాళ్ళు కూడా పక్కాగా సర్టిఫికెట్లతోనే వచ్చారు సార్. ఆ రోజు జీవో ఇచ్చాం 2025 ఏప్రిల్లో. ఆ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు స్పోర్ట్స్ కోటాలో ఎలా మేము ఫిలప్ చేస్తున్నాం, దానికి డిఎస్సీ పరీక్ష రాయాలనా లేదా, దాని విధి విధానాలు ఏంటి, దానికి ఉన్న అర్హతలు ఏంటి, ఎవరైనా స్పోర్ట్స్ కోటాలో అప్లై చేయాలంటే వాళ్ళకి అర్హతలు ఏమి ఉండాలి, ఇవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదా? తర్వాత జీవో విడుదల చేయలేదా? మరి ఆ రోజు మీ నోట్లు పడిపోయాయా? మీ తడపల్లి ప్యాలెస్ లో ఆ రోజు టైం లేదా మీకు ప్రెస్ మీట్ పెట్టడానికి? లేదంటే మీ సజ్జల రామకృష్ణారెడ్డికో, లేదంటే మీ రకరకాల నాయకులు ఎవరైతే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికో, ఎవరెవరైతే ఈ రోజు లేనిపోని సమస్యలు మాట్లాడతారో, ఏదైనా అబద్ధాలు వల్లవేస్తున్నారో వారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. డిఎస్సీ ఎగ్జామ్ పెట్టకుండా మీరు స్పోర్ట్స్ కోటాలో ఎలా పెడతారు, ఎలా మీరు ఉద్యోగాలు ఇస్తారని ఆ రోజు ఎందుకు మాట్లాడకపోయారు? ఆ ఉద్యోగాలు ఫిలప్ అయిన సంవత్సరం తర్వాత ఈ రోజు వచ్చి
మీరు పలానా అభ్యర్థికి ఎలా జాబ్ ఇచ్చారు, పలానా వాడికి నిజంగా మెడల్ ఉందా లేదా, పలానా సర్టిఫికేట్ ఎలా వచ్చాయి, ఈ రోజు మాట్లాడతారు. సార్ నేను అడుగుతున్నా, జూడో అసోసియేషన్ గురించి కొన్ని మాట్లాడారు. జూడో అసోసియేషన్ కి మా ఎంపీ భరత్ ఎప్పుడు వచ్చారు సార్? జూన్ 2025లో ఆయన హనరీ చైర్మన్ అయ్యారు. మరి అంతకుముందు అంటే ఆ గంటకే సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారా? నేను అడుగుతున్నా ఓపెన్ గా డిబేట్. నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందర వాళ్ళు ఏదైతే ఆటలు ఆడారో, ఏదైతే గేమ్స్ లో పాల్గొన్నారో దానికి సంబంధించి సర్టిఫికెట్లు ఇస్తారా, లేదంటే జూన్ 2025లోనే సర్టిఫికెట్లు ఇస్తారా? అసలు జూన్ 2025కి ఎగ్జామినేషన్ సంబంధించి మీరు అన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదా సార్? జూలైలో ఎగ్జామ్స్ జరిగాయి. దాని అర్థము జూన్ కల్లా మీరు అప్లోడ్ చేయాలి కదా, మీ అప్లికేషన్స్ కావచ్చు, లేదంటే మీకున్న సర్టిఫికేట్ కావచ్చు. మరి అట్లాంటప్పుడు జూన్ 2025లో జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ ఎలా తప్పులు చేస్తాడు? అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సార్ కూర రవికుమార్ గారు ఎమ్మెల్యే, ఆయన మే 2025లో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులయ్యారు. మరి ఆయన చేతుల మీద దొంగ సర్టిఫికెట్లు ఎలా వస్తాయి? నేను అడుగుతున్నా సార్, ఎవరైనా ఒక ఆటలో పాల్గొన్నారంటే నేషనల్ గేమ్స్ లోనో, లేదంటే స్టేట్ గేమ్స్ లోనో, లేకపోతే ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్నారంటే అది 5 సంవత్సరాల ముందరో, 4 సంవత్సరాల ముందరో, లేదంటే 10 సంవత్సరాల ముందరో పాల్గొని ఆ రోజే వాళ్ళు ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. జూన్ 2025 దాకానో లేకపోతే మే 2025 దాకా అవుతారా సర్టిఫికేట్ కోసం? ఏ రోజైతే పాల్గొంటారో ఆ 15 రోజులకో నెలకో సర్టిఫికేట్లు వస్తాయి. మరి ఎందుకు మా మీద ఇంత అన్యాయంగా మీరు దుమ్మెత్తి పోస్తున్నారు? దీంట్లో వాస్తవాలు ఎట్లా ఉన్నాయి సార్? నేను అడుగుతున్నా, మీకు తెలియదా డిఎస్సి ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఫిలప్ చేస్తామని ఏప్రిల్ 2025లో మీకు తెలియదా సార్? నేను అడుగుతున్నా, డిఎస్సి ఎగ్జామ్ లేకపోతే వాళ్ళు టెట్ పాస్ అయి ఉండాలా, అట్లాగే బిఏ బిఈడినో లేకపోతే ఏదో తత్సమానమైన ఏదైతే ఆ రోజు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అవసరమో టీచర్లకు అవన్నీ పాస్ అయ్యే కదా వాళ్ళు రావాలి. మరి అలాంటి పాస్ అయిన వాళ్ళను ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద మేము తీసుకొని పీఈడి టీచర్లు గానో లేకపోతే రకరకాల టీచర్లుగా వేస్తే తప్పేముంది? ఒక్క డిఎస్సి ఎగ్జామ్ కదా లేదని చెప్పాం. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్? నేను అడుగుతున్నా, పివి సింధుకి ఇచ్చారు, మరి పివి సింధుకి ఇచ్చినట్టే మిగతా వాళ్ళు ఆటలు ఆడలేదా? అంటే పివి సింధు ఒక రకమో మిగతా వాళ్ళు ఒక రకమా సార్? పివి సింధు ఒలింపిక్ లెవెల్లో ఆడిండొచ్చు, మరి టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు స్టేట్ లెవెల్లోనో, నేషనల్ లెవెల్లోనో, లేదంటే ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో ఆడలేదా? అంటే ఆ ఆటలకి అంత వాల్యూ లేదా? మీరు అన్నట్టు సార్ కొంతమంది మాట్లాడతారు, పివి సింధు ఉద్యోగం చేయట్లేదు, ఆమెకు గౌరవప్రదంగా ఒక జాబ్ ఇచ్చారని. ఉద్యోగం చేయమనంటే ఎవరు తట్టున్నాము అంటే గౌరవప్రదంగా జాబులు ఇస్తారా? ఉద్యోగం చేయమనే కదా జాబులు ఇస్తాం. అంటే ఏ రోజు వరకు అయితే ఆ ఆటలు ఆడుతూ ఉంటుందో ఆ రోజు వరకు ఆమె బిజీగా ఉంటుంది కాబట్టి ఆమె ఉద్యోగం చేయదు, తర్వాత వచ్చి చేస్తారేమో. ఇక్కడేంటి స్పోర్ట్స్ కోటాలు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు ఇప్పుడు కూడా ఆటలు ఆడుతూ ఉంటారు. ఎప్పుడైతే